స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు దళితులపై చేయి చేసుకోవడం దారుణమన్నారు. డిప్యూటీ స్పీకర్ ప్రతిరోజు దళితులను బెదిరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ నియోజకవర్గాల్లో దళితులకు రక్షణ లేదని ధ్వజమెత్తారు సుధాకర్ బాబు. స్పీకర్ లాంటి అత్యున్నతమైన పదవిలో ఉన్న అయ్యన్న పాత్రుడు చంపక పెట్టి చెళ్ళున మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన డప్పు కళాకారుణ్ణి బహిరంగంగా కొడితే కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనం దాల్చాడని అడుగుతున్నాం. కనీసం మీ పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇది తప్పు అని చెప్పినవాడు ఒక్కడు కూడా లేడు. ఏమిటి సోద్యమని అడుగుతున్నాం. ఇంత అన్యాయంగా దళితుల మీద దాడులు జరుగుతుంటే చంపక పెట్టి చెళ్ళుమని ఒక డప్పు కళాకారుణ్ణి, ఆ వీడియోలో కూడా అతని మెడలో డప్పు ఉంది, డప్పు వాయిస్తున్నాడు, పొరపాటుని ఈయన కాలు ఆయనకు తగిలిందట, అందుకని చంప పగలగొట్టాడట. ఆ అమాయకుడైన వాడిని, ఆ పేదవాడిని, ఆ బలహీనుణ్ణి ఏమని బెదిరించారో, ఎలా బెదిరించారో ఓ కెమెరా పెట్టారు, వీడియో తీశారు. వీడియో తీసే అతను వెనక ఎవరున్నారు? వీడియో తీసింది ఎవరు? మీకున్న అధికార మదాన్ని ఉపయోగించి, అంటే ప్రత్యక్షంగా దొరికినా కూడా ఈ మధ్యకాలంలో ఆదిరెడ్డి అప్పారావు స్ట్రైట్గా జానా బూనా అని మాలా సామాజిక వర్గం సంబంధించిన వాడిని తిట్టాడు. దాని మీద చర్య లేదు. ఈరోజేమో అయ్యన్న పాత్రుడే స్వయంగా చంపదెబ్బ కొట్టాడు, దాని మీద కిక్కురు మనటం లేదు. చంద్రబాబు నాయుడు గారి మౌనం మాకేమనిపిస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోత్సాహంతోనే దళితుల మీద దాడి జరుగుతుందని నమ్ముతున్నాం. ఇంకో పక్కనేమో రఘురామకృష్ణరాజు నిరంతరం ఉదయం లేచిన దగ్గర నుంచి రోజు దళిత వ్యతిరేకవాదం, క్రైస్తవ వ్యతిరేకవాదం, వితండవాదం, తన దగ్గర ఉన్న ధనంతో, తన అహంకారంతో కులాల మధ్యలో అవరోధాలు సృష్టించాలని, ఆ కులాల కుంపట్లు రగిలించాలని, తన రాజకీయ భవిష్యత్తు కోసం కులాన్నే ప్రాతిపదికగా, మతాన్నే ప్రాతిపదికగా ఓ కుట్రపూరితమైన రాజకీయ వ్యవహార శైలికి ఈ రోజున రఘురామకృష్ణరాజు తెరలేపాడు. ప్రశాంతంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో పాములాగా దూరాడు.